సో కాంగ్రెస్ ఫెయిల్యూర్ కాదు అని చెప్పేసి మీ నాయకులు కూడా చెప్తున్నారు. కానీ బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ అట్టర్ ఫ్లాప్ అయింది అని చెప్తున్నారు. ఏం చెప్తారు దీనికి? ఇప్పుడు మనము సాధించుకున్న తెలంగాణ ఈ తెలంగాణకు పట్టినటువంటి గ్రహము శని వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్, ఇది జగద్విదితం. దీనికి ప్రూఫ్ కూడా చేసినారు మన తెలంగాణ ప్రజలు. అసెంబ్లీలో కర్రుగాల్చి వాత పెట్టారు, పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్నా ఇచ్చినారు. దాని నుంచి బయటపడడానికి, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు కేసీఆర్ ఒక గోబెల్స్ ప్రచారాన్ని ప్రారంభించాడు. తను బయటికి రావడంలే, ఒక అపోజిషన్ లీడర్గా తను వచ్చి కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయడంలే. వేగ్గా రేవంత్ రెడ్డి గారి పాలన మంచిగా లేదు, ప్రామిజెస్ ఫుల్ఫిల్ చేయలేదు, ఇంప్లిమెంట్ చేయడం లేదని చెప్పేసి వేగ్గా మాట్లాడుతున్నారు. ఏది ఈయన అల్లుడును ఈయన యొక్క కొడుకు. కూతురు అంటే సరే పాపం ఆమె ఏదో జైలుకి వచ్చి ఇప్పుడు ఏదో తంటాలు పడుతుంది, ఆమె విషయంలో పోకుండా. దీనికంతటికీ కారకుడు కేసీఆర్, దీంట్లో ఏమాత్రం డౌట్ లేదు. రెండవది, ప్రామిజెస్ ఫుల్ఫిల్ చేయడం లేదు అనేది ఇది చాలా శుద్ధ తప్పు. ఫస్ట్ నేను తెలంగాణ ప్రజలకి పదే కోరుకునేది, యువకులను కోరుకునేది, ఉద్యమకారులను కూడా నేను కోరుకునేది ఏమంటే, నేను కూడా కేసీఆర్తో సమంగా పార్లమెంట్ మెంబర్గా తెలంగాణ ఆవశ్యకత గురించి, తెలంగాణ ఎందుకు అడుగుతున్నాము, మరి స్వయం పాలన, అదేవిధంగా సామాజిక న్యాయము, మరి సెల్ఫ్ రెస్పెక్టు, నీళ్లు నిధులు నియామకాలనే కాన్సెప్ట్ మీద పోరాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ. ఆ తెలంగాణను ఇచ్చింది కూడా సోనియా గాంధీ. ఆ ప్లేస్లో కనుక సోనియా గాంధీ లేకుంటే తెలంగాణ ససేమి వచ్చే పరిస్థితి లేదు. తెలంగాణకు శని కేసీఆర్ అని మీరు అన్నారు. ఎస్, నిజంగా మీకు ఎప్పుడు తెలిసింది? ఇది నేను ఆయన మూవ్మెంట్లో ఉన్నప్పుడే నాకు తెలుసు. ఎందుకంటే మేము ఈ తెలంగాణ విషయంలో చర్చించేటప్పుడు ఇదే విధంగా కేసీఆర్ సాయంకాలం కూర్చునేది, ఆయన బయటకు అంటారు. ఈ బయటకులో మాట్లాడుతుంటే నాకు అప్పుడే డౌట్ వచ్చేది, ఇతను అంత రిఫ్రాప్గా మాట్లాడేవాడు. ఇప్పుడు మేము 10 మంది కూర్చుంటే డిస్కషన్ చేసి ఎవరైనా ఒకళ్ళు వెళ్ళిపోయింది అనుకోండి బయటికి, అతని గురించి చెడుగా మాట్లాడేవాడు. మరి అలా తెలిసి కేసీఆర్ అలాంటి వాడు తెలిసిన తర్వాత అయితే మీరు బీఆర్ఎస్లోకి ఎట్లా వెళ్ళారు? మరి నేను వెళ్ళడం అనేది కాదు, నేను బై బర్త్ నేను కాంగ్రెస్ వాడినే. కానీ కొన్ని పరిస్థితులకు తట్టుకోలేక నేను పార్టీలు మారిన. అది నాతో జరిగిన తప్పు. పార్టీలు మారడం నేను ఒప్పుకుంటా. ఎందుకంటే నా సమాజం అంతా ఒక దిక్కు ఉంటే నేను ఒక దిక్కు పోయినా. ఆ సమాజం గురించి నేను నా 17వ ఏట మూమెంట్ ప్రారంభించి 76లో పార్లమెంట్ అందు మన తెలంగాణకి ఎటువంటి బిల్లు తెచ్చినామో అటువంటి బిల్లే నేను ఆ రోజుల్లో 10% జనాభా కలిగిన సామాజిక వర్గాలకు రిజర్వేషన్లో తెచ్చినటువంటి వ్యక్తిగా నాకు చరిత్ర ఉంది. ఒక చరిత్ర నాకు ఉంది.